ఎస్, నమస్తే అండి. వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్. మరి ముఖ్యంగా ఇప్పుడు రాబోయే టెట్ అది ఏపీ వాళ్ళది కావచ్చు లేదా తెలంగాణ వాళ్ళది కావచ్చు, ఇద్దరికీ కూడా సమానంగా ఉన్నటువంటి లెసన్ అభివృద్ధి, వికాస్, పరిణతి. ఇది సైకాలజీ అనేటటువంటి సబ్జెక్టులో మొదటి యూనిట్లో మొదటి లెసన్గా ఇరు రాష్ట్రాల వారికి ఇవ్వడం జరిగిందండి. ఖచ్చితంగా ఈ లెసన్ నుండి 1వ బిట్టే వస్తుంది. సో అది అప్లికేషన్ ఓరియంటెడ్గా అయినా ఇవ్వచ్చు, లేదా ఒక కొటేషన్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేదా ఒక డైరెక్ట్ బిట్గా అయినా కూడా ఇవ్వచ్చు. మరి ముఖ్యంగా కూడా అప్లికేషన్ బిట్ ఇచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి పరిణతి బదులుగా వికాస్, వికాస్ బదులుగా పరిణతి పెట్టేస్తూ ఉన్నారు. తద్వారా బిట్ని కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మనం ఈ మూడింటి మధ్య అభివృద్ధి, వికాస్, పరిణతి, ఈ మూడింటి మధ్య తేడాలను తెలుసుకుంటూ కంపారిటివ్గా నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం బిట్ని పొందవచ్చు. లేదంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదానికొకటి ఈజీగా ఆన్సర్ మిస్ అయిపోయి కోల్పోతూ ఉంటామండి. మరి అభివృద్ధి, వికాస్, పరిణతి సింపుల్గా ఈ మూడింటి మధ్య గల తేడాలను నేను తెలియజేస్తాను. చూడండి. అభివృద్ధి అనగా శరీరం యొక్క సైజులో మార్పు రావడం, సైజు మాత్రమే పెరగడం. శారీరక మాత్రాత్మక परिवर्तनों की अभिव्यक्ति, పరిమాణాత్మక పరివర్తనం కి అభివ్యక్తి. సైజు పెరగడం అనేది గుర్తుపెట్టుకోండి. వికాస్ అనగా శారీరకంగానే కాకుండా మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం. కేవలం శరీరపరంగా సైజు పెరగడాన్ని అభివృద్ధి అంటాము. మరి సైజు పెరిగినటువంటి అవయవాలతో పనులు చేయడాన్ని వికాస్ అని అంటాం. ఇక పరిణతి అనగా వయస్సుకి తగిన రీతిలో, ఇక్కడ ఇంపార్టెంట్ వయస్సుకు తగిన రీతిలో మార్పులు రావడాన్ని, అది కూడా సహజ సిద్ధంగా పుట్టుకతో జైవిక రూపమే సహజ సిద్ధంగా మార్పులు రావడాన్నే పరిణతి అంట. సింపుల్గా తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగడం. సో మరి 9 నెలల కల్లా కూడా కూర్చోవడం, మరి 5 నుండి 6 నెలల కల్లా కూడా పైదంతాలు రావడం. సో ఇలాంటివి ఏదైనా ఒక సమయాన్ని, ఒక నెలను కానీ కొన్ని సంవత్సరాలను కానీ క్వశ్చన్లో మెన్షన్ చేసినట్లయితే అది ఖచ్చితంగా పరిణతికి సంబంధించిన బిట్ అని గుర్తుపెట్టుకోండి. సో మరి 1 సంవత్సరం కల అబ్బాయి నడిచినట్లయితే దీన్ని ఏ ప్రక్రియగా గుర్తించాలి అని అడుగుతాడండి. పరిణతి. ఎక్కడైనా ఇయర్ కానీ మంత్ కానీ మెన్షన్ చేసినట్లయితే పరిణతి అని గుర్తుపెట్టుకోండి. ఇది సహజ సిద్ధంగా జరుగుతుంది. ఏ దేశంలో అయినా, ఏ వ్యక్తిలో అయినా కూడా జరుగుతుంది. ఓకేనండి. సో అదే పరిణతి, మెచ్యూరేషన్ అని అంటూ ఉంటాం. మరి వీటి గురించి కంపారిటివ్గా మనం తెలుసుకుందాం ఒక టేబుల్ ద్వారా. అప్పుడు చాలా క్లియర్ కట్ ఐడియా వస్తుందండి. అభివృద్ధి, వికాస్, పరిణతి. మరి అభివృద్ధిని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్రోత్, కంటికి కనిపించే ప్రక్రియ. వికాస్ని ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అని అంటామండి. పరిణతిని ఇంగ్లీష్లో మెచ్యూరేషన్ లేదా మెచ్యూరిటీ అని అంటూ ఉంటాం. అభివృద్ధి అనేటటువంటిది శారీరక మార్పులను సూచిస్తుంది. వికాస్ అనేటటువంటిది శారీరక, మానసిక, నైతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, భాషాపరమైన మార్పులను సూచిస్తుంది. ఇది కంటికి కనిపించదు, మనం ఫీల్ అవుతాం. పరిణతి అనేటటువంటిది ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో సహజ సిద్ధంగా జరగడాన్ని సూచిస్తుంది. పరిణతి ముఖ్యంగా నెలలని, సంవత్సరాలని సూచిస్తుంది పరిణతి. ఓకేనండి. ఇక ఈ మూడింటికి సంబంధించి మొదటగా అభివృద్ధి, తర్వాత వికాస్, తర్వాత పరిణతి. ఈ మూడింటిని ఒక టేబుల్ ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు క్లియర్గా మనకి అర్థమైపోతుంది. సో మరి అభివృద్ధిని గ్రోత్ అంటాం, వికాస్ని డెవలప్మెంట్ అంటాం,
పరిణతిని మెచ్యూరిటీ అని పిలుస్తూ ఉంటామండి. సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్కి సంబంధించి నెంబర్ 1 పాయింట్ అభివృద్ధి. ప్రాణి మే పరిమాణాత్మక పరివర్తనంకో, చాలా ఇంపార్టెంట్, పరిమాణాత్మక పరివర్తనంకో సూచిత్ కర్తీ హై. ఏదండి? అభివృద్ధి. నా చెయ్యి సైజు చిన్నప్పుడు పుట్టినప్పుడు చాలా ఇంతే ఉంటుందండి, తర్వాత పొడవుగా మారింది. ఇది ఏంటి అంటే అభివృద్ధి. కణాల సంఖ్య పెరగడం, कोशों की संख्या में वृद्धि को అభివృద్ధి कहते हैं. కణాల సంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల సైజు కూడా పెరుగుతూ ఉంటుంది, దాన్నే అభివృద్ధి అని అంటూ ఉంటాం. పుట్టినప్పుడు గుండె చాలా ఇంతే ఉంటుంది, తర్వాత మన లోపల ఉన్నటువంటి గుండె సైడు మన పిడికడంత సైజుకి పెరుగుతూ వస్తూ ఉంటుంది, దాన్ని అభివృద్ధి అంటూ ఉంటామండి. ఓకేనా? మనం పుట్టినప్పుడు ఎంత ఉంటామండి? జానెడు మాత్రమే ఉంటాం. సో తర్వాత పెరుగుతూ బారెడుగా మారుతూ ఉంటాం, అది అభివృద్ధి. ఇక వికాస్ అండి. వికాస్ అనేటటువంటిది పరిమాణాత్మక్ ఔర్ గుణాత్మక పరివర్తనం కో అభివ్యక్త కర్తా హై. సో అంటే క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా సైజు పెరగడమే కాదు, ఆలోచన పరంగా కూడా వ్యక్తి ఉన్నతిని సాధించడాన్ని వికాస్ అంట. సో అంటే ఓన్లీ సైజు పెరిగినంత మాత్రాన సరిపోదు. సో అతనిలో ఆ మానసిక లక్షణాలు, నైతిక లక్షణాలు, ఆధ్యాత్మిక భాషాపరమైనటువంటి లక్షణాలు కూడా పెరుగుతూ రావడాన్ని, ముందుకెళుతూ రావడాన్ని వికాస్ అని పిలుస్తూ ఉంటాం. ఇక పరిణతి అండి. పరిణతి అనేటటువంటిది అంతర్గతంగా, సో ఒక మనిషి లోపల అంటే బయటికి కనిపించదండి, ఆంతరిక సహజ గుణాత్మక పరివర్తన. సో ఆంతరికంగా జరుగుతుంది, సహజ సిద్ధంగా, అంటే వ్యక్తి ప్రమేయం లేకుండా మనం ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఈ పరిణతి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సహజ గుణాత్మక పరివర్తనంకో అభివ్యక్త కర్తీ హై. ఇక్కడ చూడండి, పరిమాణాత్మక గుణాత్మక పరివర్తనంకి అభివ్యక్తి వికాస్ అండి. సహజ గుణాత్మక పరివర్తనంకి అభివ్యక్తి అయితే పరిణతి అండి. ఓకేనా? ఒక్కొక్క పాయింట్గా మనం గుర్తుపెట్టుకుంటూ రావాలి, లేదంటే ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ ఈ మూడింటి విషయంలో అండర్స్టాండింగ్ లెవెల్లో, సో క్రింది వాటిలో అభివృద్ధికి సంబంధించి సరికాని వికల్పాన్ని సూచించండి అంటాడు. సో నిమ్న మే వికాస్ సే సంబంధిత్ అశుద్ధ కథన్ పహచానియే, నిమ్న మే పరిణతి సే సంబంధిత్ శుద్ధ కథన్ పహచానియే అని అడిగే అవకాశం ఉందండి. అలాంటప్పుడు మీరు ఆన్సర్ చేయగలగాలి అంటే జాగ్రత్తగా పూర్తి కాన్సన్ట్రేషన్తో వినండి. ఓకేనండి? సో ఆంతరిక అంటే శరీరం లోపల కాదండి ఇక్కడ. సో ఇదేంటంటే వ్యక్తికి తెలియకుండా అని అర్థం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మెచ్యూరేషన్ అంటే అమ్మాయిలు 13 సంవత్సరాల వయసులో మెచ్యూరిటీ అవ్వడం. కరెక్ట్గా 13 నుండి 14, 15 సంవత్సరాల వయసు కల్లా అది సహజ సిద్ధంగా వాళ్ళు కోరుకున్నా కోరుకోకపోయినా, నేర్చుకున్నా నేర్చుకోకపోయినా అదొక ప్రక్రియలాగా సహజ సిద్ధంగా జరుగుతుంది. అలాగే కరెక్ట్గా మరి 7 నెలల కల్లా పళ్ళు రావడం, మరి 1 సంవత్సరానికల్లా లేచి నిలబడ్డం, మరి 18 నెలల కల్లా నడవడం. సో ఈ విధంగా ఒక పర్టికులర్ టైంకి ఒక పర్టికులర్ ప్రక్రియ చేయడాన్నే ఏమంటామంటే పరిణతి అని పిలుస్తూ ఉంటామండి. సో ఇంకా కూడా 1వ పాయింట్ కంప్లీట్ చేసుకున్నాం, 2వది. ఇక నెక్స్ట్ చూడండి, మరి ఈ మూడింటిలో అతి సంకుచిత ప్రక్రియ ఏదంటే అభివృద్ధి అండి. ఎందుకు అంటే ఇది కేవల్ శారీరక పరివర్తనంకో అభివ్యక్త కర్తీ హై. కేవలం శరీరానికి మాత్రమే, బాహ్య శరీరానికి, బాహ్య అవయవాల సైజుని మాత్రమే సూచిస్తుంది. సో కాబట్టి మానసికంగా, నైతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, భాషాపరంగా ఉన్నటువంటి అభివృద్ధిని సూచించదు. అందుకు ఇది సంకుచిత ప్రక్రియ. ఇక నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్లయితే వికాస్ అండి. మరి ఈ అభివృద్ధితో పోల్చుకున్నట్లయితే వికాస్ అనేది వ్యాపక ప్రక్రియ. ఎందుకంటే ఈ వికాస్ అనేది శారీరక, మానసిక, భాషాత్మక, నైతిక, ఆధ్యాత్మిక అన్ని రకాలైనటువంటి ఉన్నతిని సూచిస్తుంది. ఇక ఈ రెండింటితో పోలిస్తే పరిణతి అనేటటువంటిది పుట్టుపూర్వత్రాలను అనుసరించి,
తల్లిదండ్రులను అనుసరించి, ఓకేనండి. సో తల్లి లేదా తండ్రి యొక్క జీన్స్ని అనుసరించి పెరుగుతూ ఉంటుంది లేదా మార్పులను సూచిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని జైవిక ప్రక్రియ, బయోలాజికల్ ఫ్యాక్టర్ అని అంటూ ఉంటాం, లేదా జన్యు సంబంధ ప్రక్రియ, ఓకేనండి. సో కాబట్టి సంకుచిత ప్రక్రియ అయితే అభివృద్ధి, వ్యాపక ప్రక్రియ అయితే వికాస్, జైవిక జన్యు సంబంధ ప్రక్రియ అయితే పరిణతి. బాగా గుర్తుపెట్టుకోండి. సో జైవిక జన్యు సంబంధం అనగా తల్లిదండ్రులను అనుసరించి వారు ఏ విధమైనటువంటి అభివృద్ధి క్రమాన్ని, వికాస క్రమాన్ని కలిగి ఉంటారో అదే క్రమంలోనే ఈ పరిణతి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ అండి. మరి అభివృద్ధి అనేటటువంటిది వికాసములో, వికాసం అనేది వ్యాపక పెద్ద ఎలాబరేట్ ప్రాసెస్, పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు జరుగుతుంది. ఇంకా కూడా చెప్పాలంటే గర్భధారణ సమయం దగ్గర నుండి, నిషేచన సమయం దగ్గర నుండి మృత్యు వరకు జరుగుతూ ఉంటుంది వికాస్ అండి. సో మరి ఇంత పెద్ద ప్రాసెస్లో అభివృద్ధి అనేది కూడా ఒక చిన్న పార్ట్. ఓకేనా. సో యహ వికాస్ మే ఏక్ భాగ్, వికాస్ మే ఏక్ భాగ్ హై. ఏదండి? అభివృద్ధి. మరి వికాసం అనేటటువంటి దాంట్లో అభివృద్ధి దాగి ఉంటుంది, పరిణతి దాగి ఉంటుంది. ఇస్మే అభివృద్ధి, अभिवृद्धि और परिणति, परिणति दोनों निहित रहते हैं किसमें? विकास में. సో ఈ రెండు అటు ఇటు ఉన్నటువంటివన్నీ ఈ మధ్యలో ఉన్న వికాసంలో దాగి ఉంటాయి. ఓకేనా. ఇంకా కూడా పరిణతి గురించి చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను చెబుతూ ఉన్నాను. పరిణతి పైన వికాస్కి గతి నిర్భర్ కర్తీ హై. ఎంత స్పీడ్గా డెవలప్ అవ్వాలి, స్పీడ్, గతి. ఈ గతి అన్న పదాన్ని మీరు బాగా హైలైట్ చేసి గుర్తుపెట్టుకోండి. గతి అన్నటువంటిది వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ పరిణతి. పరిణతిలో తి ఉంది, గతిలో తి ఉంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మెచ్యూరిటీ ఎంత స్పీడ్గా ఉంటే డెవలప్మెంట్ అంత స్పీడ్గా ఉంటుందండి. మనకి మామూలుగా అయితే కనుక 7 నెలల కల్లా పళ్ళు రావాలి. కొందరిలో 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ 5 నెలలకు కానీ వచ్చాయనుకోండి, వన్ డెవలప్మెంట్ కూడా అంతే స్పీడ్గా ఉంటుంది. కాబట్టి ఇస్ పర్ विकास की गति निर्भर करती है, विकास की गति निर्भर करती है. ఓకేనండి. సో కాబట్టి यह विकास में एक भाग है अभिवृद्धि. మరి इसमें अभिवृद्धि और परिणति दोनों निहित है विकास. इस पर विकास की गति निर्भर करती है परिणति. నెక్స్ట్ 4వ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. సో మీరు జాగ్రత్తగా వింటున్నారు, మైండ్ని డైవర్ట్ చేసుకోవద్దండి. పూర్తి కాన్సన్ట్రేట్గా నేను చెప్పేటటువంటి విషయాలనే ఆలోచిస్తూ ఉండండి. ఎందుకు మర్చిపోతారో నేను చూస్తాను. ఇక్కడి నుండే నేను మీకు నేర్పించే తీరుతానండి. ఓకేనా. మరి ఇందులో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాను, మీరే ఆన్సర్లు చెప్పేసేయండి. ఈజీగా మీకు కాన్సెప్ట్ ఎక్కేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను, ఈ మూడింటిలోనే ఆన్సర్ చెప్పండి. केवल शारीरिक परिवर्तनों को अभिव्यक्त करने वाली प्रक्रिया अभिवृद्धि, केवल शारीरिक परिवर्तनों को లేదా उन्नति को अभिव्यक्त करने वाली प्रक्रिया అభివృద్ధి అండి, అభివృద్ధి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరే చెప్పాలి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. यह जैविक लक्षणों की सहज उन्नति को सूचित करती है. सहज అన్న పదం వచ్చిన, జైవిక్ అన్న పదం వచ్చిన, జన్యు అన్న పదం వచ్చిన, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జన్యు, జైవిక్, సహజ అన్న పదం వచ్చిందంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసేయండి, అది పరిణతి. సో కాబట్టి జైవిక, సహజ, సో అంటే జన్యు సంబంధంగా న్యాచురల్గా ఎవరి ప్రమేయం లేకుండా నేర్చుకున్నా నేర్చుకోకపోయినా జరిగే ప్రక్రియ. జైవిక లక్షణों की सहज उन्नति को सूचित करती है. సో జైవిక లక్షణों की सहज उन्नति को सूचित करने वाली प्रक्रिया పరిణతి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. శారీరక, మానసిక, సంవేగాత్మక, నైతిక, సామాజిక పరివర్తనों की उन्नति को सूचित करती है. ఎస్, అందరూ ఈజీగా చెప్పేస్తారండి. ఎస్, వికాస్ అండి.
శారీరక, మానసిక, నైతిక, సంవేगात्मक, సామాజిక ఉన్నతి को सूचित करती है. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను, మరి ఇప్పుడే మీరు చెప్పాలి జాగ్రత్తగా. నిమ్నమే యహ ప్రక్రియ జన్మతః ప్రాప్త జైవిక లక్షణों को ఆయు కే సాత్ సాత్ అభివ్యక్త కర్తీ హై. ఆయు, ఇక్కడ కూడా ఈ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయు అంటే ఏజ్ పెరిగే కొద్దీ సహజ మార్పులను సూచిస్తుంది. పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని జీవ సంబంధమైనటువంటి లక్షణాలను, జన్యుపరమైన లక్షణాలను, సో అంటే తల్లిదండ్రుల నుండి పొందినటువంటి లక్షణాలను ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఏజ్ ప్రకారంగా సహజ సిద్ధంగా సమాజానికి తెలియజేసేది ఏది అంటే ఈ యొక్క పరిణతి అండి. సో అందుకే జన్మతః ప్రాప్త జైవిక లక్షణం కో ఆయు కే సాత్, జన్మతః అన్న పదం వచ్చిన జైవిక్, ఆయు, ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. జైవిక్, జన్మతః, ఆయు. ఇక్కడ అంతా కూడా హింట్ వర్డ్స్ ద్వారా మనము కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. సో ఈ పదాలు వస్తే దీనికి ఆన్సర్ ఇది. కాన్సెప్ట్ ఫస్ట్లోనే దానికి మీకు ఒక పరిపూర్ణత రావాలి. సో ఇక్కడనే పూర్ణసే అంశకి ఓర్ అన్నటువంటి శిక్షణ సూత్రాన్ని అవలంబించాలి. ముందు ఒక కాన్సెప్ట్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా కలిగి ఉండాలి. సో కాన్సెప్ట్ తెలుసుకోవాలి, అది ఒక వాక్యంలో తెలుసుకోవాలి. తర్వాత దాని చుట్టూ ఉన్న పాయింట్లను అల్లుకుంటూ లింకీగా వెళ్ళిపోవాలి. సో అందుకే మీకు కాన్సెప్ట్ ఫస్ట్లోనే చెప్పేశాను. అభివృద్ధి అంటే శరీర సైజు పెరగడం, వికాస్ అంటే శరీర, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక, సంవేగాత్మక లక్షణాలు ముందుకెళ్ళడం. సో మరి పరిణతి అనగా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో సహజ సిద్ధంగా జన్యుపరంగా జరగడం. ఓకేనండి. సో కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే జన్మతః ప్రాప్త జైవిక లక్షణ్ ఆయు కే సాత్ ప్రకటిత హోనా, ఏదండి? ఎస్, పరిణతి. సో జన్మతః ప్రాప్త జైవిక लक्षण ఆయు కే సాత్ ప్రకటిత హోనా వికాస్ कहलाता है. వికాస్ కాదండి, పరిణతి कहलाती है. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా వింటున్నారా? వినాలి ఇక్కడ. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా. జీవన పర్యంత నిరంతర చల్నే వాली ప్రక్రియ. ఎస్, వికాస్. జీవన పర్యంత నిరంతర చల్నే వాली ప్రక్రియ వికాస్. ఈజీగా మీరు ఆన్సర్లు చెప్పేశారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా మీకు కొంచెం ట్విస్టీగా అడుగుతున్నాను. మరి కేవల్ ఏక్ విశేష ఆయు తక్ यानी कि కిషోరావస్థ తక్ హీ చల్నే వాली ప్రక్రియ. చెప్పండి. శరీరం యొక్క సైజు ఒక వయసు వరకు మాత్రమే సైజు పెరిగి ఆ తర్వాత ఆగిపోతుంది. సో కాబట్టి శరీరం యొక్క సైజు ఒక పర్టికులర్ ఏజ్ వరకు పెరిగి ఆగిపోవడాన్ని ఏమంటామంటే అభివృద్ధి. ఇక విశేష ఆయు, ఓకేనండి. విశేష ఆయు అన్న పదం వస్తే అభివృద్ధి. ఆయుకే సాత్ సాత్ అన్న పదం వస్తే పరిణతి. విశేష ఆయు అభివృద్ధి, ఆయుకే సాత్ సాత్ ఎస్ పరిణతి. అంటే ఏజ్ పెరిగే కొద్ది ఏజ్తో పాటు జరిగేటటువంటిదైతే పరిణతి. ఒక ఏజ్ వరకు జరిగి నిలబడిపోయేది, స్థగితమయ్యేది, స్తంభించిపోయేది, నిలిచిపోయేది, ఆగిపోయేది అభివృద్ధి. అందుకే అది సంకుచిత ప్రక్రియ. సో కాబట్టి కేవల్ విశేష ఆయు తక్, విశేష ఆయు అంటే కరెక్ట్గా 20 సంవత్సరాలు లేదా కిషోరావస్థ వరకు మాత్రమే జరిగేటటువంటిది ఏది అంటే అభివృద్ధి. అభివృద్ధి ఏ అవస్థ వరకు జరుగుతుంది? కిషోరావస్థ. ఏ ఏజ్ వరకు అంటే 18 నుండి 20 సంవత్సరాలు. కరెక్ట్గా అంటే 20 సంవత్సరాల వరకు జరుగుతుంది. ఓకేనా? సో ఎస్, మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను, మీరు చెప్పాలి. జాగ్రత్తగా వినండి ఇప్పుడే. మరి నిమ్నమే యహ ప్రక్రియకో, ఇస్ ప్రక్రియకో నాపా నహీ జాతా, తోలా నహీ జాతా, దేఖా నహీ జాతా. చూడలేము, కొలవలేము, తూచలేము. ఏది అంటే వికాస్ అండి. సో వికాసం అనేది మనసుతో ఫీల్ అవ్వాలి. నేను అభివృద్ధి చెందాను, సో నాలో దయాగుణం వచ్చేసింది, నాలో స్నేహభావం, నేను బలవంతుణ్ణి, సో నేను శక్తివంతుణ్ణి,
నేను తెలివైన వాడిని అని ఫీల్ అవ్వడం. సో దాన్ని ఏమంటామంటే వికాస్ అంటాం. కొలవలేం స్కేల్తో కానీ లేదా తూకం ఒక త్రాసు ద్వారా కానీ కొలవలేం, చూడలేమండి. సో కాబట్టి అది ఏది అంటే ఎస్ వికాస్ అండి. నాపా, దేఖా, తోలా, నహీ జాతా, ఏది అంటే వికాస్. మరి వికాసాన్ని అయితే చూడలేం, మరి దేన్ని చూడగలుగుతాము అంటే అభివృద్ధి. సైజు పెరిగిందనుకోండి, సో నా చెయ్యి సైజు ఇప్పుడు ఒక 30 సెంటీమీటర్లు ఉంది అనుకుందామండి. తర్వాత కొన్నాళ్ళకి ఇంకొంత సైజు పెరిగి 40 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆ విధంగా కొలవవచ్చు. బరువుని కూడా కొలవవచ్చు. ఓకేనండి. సో బరువుని, పొడవుని, పరిమాణాన్ని కొలవవచ్చు. అది మీటర్లలో కావచ్చు, సెంటీమీటర్లలో కావచ్చు, కిలోలలో కావచ్చు, కొలవవచ్చు. సో కాబట్టి నాపా తోలా దేఖా జా సక్తా హై, నాపా తోలా దేఖా జా సక్తా హై, ఏది అంటే అభివృద్ధి అండి. ఇక నెక్స్ట్ మెచ్యూరిటీని ఏం చేస్తాం? సో దీన్ని చూడవచ్చు కానీ కొలవలేము, తూచలేము. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇక్కడ కేవల్ దేఖా జా సక్తా హై, నకి తోలా, నాపా. ఓకేనండి. సో కాబట్టి కేవలం చూడగలుగుతాం పరిణతిని. సో అంటే కరెక్ట్గా వానికి 5 సంవత్సరాల కల్లా నడవడాన్ని, 5 సంవత్సరాలు కూడా కాదండి, కరెక్ట్గా 1.5 ఇయర్ కల్లా నడవడాన్ని చూస్తామంతే. సో కానీ కొలవలేము, అదేవిధంగా తూయలేము. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాపా తోలా దేఖా జా సక్తా హై అయితే అభివృద్ధి, నహీ దేఖా జా సక్తా, నహీ నాపా, నహీ తోలా అయితే వికాస్, కేవల్ దేఖా జాతా హై పర్ నాపా తోలా నహీ అయితే పరిణతి అండి. ఓకేనా. సో ఇంకా కూడా మరి చూడండి, ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. 2 ఫూట్ కి లంబాయి, 2 kg కే భార్. సో మరి ఈ విధంగా మనం ఈ రకంగా కొలవడం, తూయడం అనేటటువంటిది చేసేటటువంటి ప్రక్రియ అభివృద్ధి అండి, అభివృద్ధి. ఇక నెక్స్ట్ తర్వాత పాయింట్ నేను అడుగుతున్నాను, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మరి జైవిక ఆనువంశిక సహజ పరివర్తనంకో సూచిత్ కర్నే వాली ప్రక్రియ ఏదండి? ఎస్ పరిణతి. ఏవేవండి? జైవిక లేదా ఆనువంశిక, అంటే వంశానుక్రమ పరంగా తల్లిదండ్రుల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో పిల్లల్లో కూడా అలాంటి లక్షణాలే వస్తాయని సూచించేది పరిణతి అండి. ఆనువంశిక ప్రక్రియ, జైవిక ఆనువంశిక సహజ పరివర్తనంకో సూచిత్ కర్నే వాली ప్రక్రియ పరిణతి అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు చెప్పండి. గుణాత్మక్ తథా అనుభవైక ప్రక్రియ ఏదండి? ఎస్ వికాస్. గుణాత్మక్ ఔర్ అనుభవైక ప్రక్రియ, అనుభవైక ప్రక్రియ. సో అంటే ఓన్లీ ఫీల్ అవ్వగలుగుతాం, ఆ క్వాలిటీని ఫీల్ అవ్వగలుగుతామే కానీ చూడలేం, కొలవలేం, తూయలేం. ఇక మరి ఇప్పుడు నెక్స్ట్ అడుగుతున్నానని చెప్పండి. గణనాత్మక ప్రక్రియ. గణన అంటే కొలవడం, తూయడం అండి. గుణాత్మక ప్రక్రియ అయితే వికాస్, గణనాత్మక ప్రక్రియ అయితే అభివృద్ధి. కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త. ఈ గుణాకి గణాకి. గుణాత్మక అనుభవైక ప్రక్రియ అయితే వికాస్ అండి. మరి గణనాత్మక్, గణనాత్మక్ అంటే కొలవడం, తూయడం, గణించడం, లెక్కించడం. సో గణనాత్మక్ తథా దృగ్గోచర ప్రక్రియ. దృగ్గోచర అంటే కంటితో చూడవచ్చు, దృగ్ అంటే కన్నులు. ఓకేనండి. దృగ్గోచర ప్రక్రియ అయితే అభివృద్ధి అండి. ఇక నెక్స్ట్ తర్వాత పాయింట్ నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. సో ఒక మనిషి చేసే పనులు పర్ఫెక్ట్గా చేయడాన్ని, పనిని పర్ఫెక్ట్గా చేయడాన్ని, ఖచ్చితత్వంతో చేయడాన్ని, సో తెలివితేటలతో చేయడాన్ని, సో భావావేశాలతో చేయడాన్ని ఏ ప్రక్రియగా భావిస్తాము అంటే వికాస్ అండి. సో అందుకే ఒక పనిలో పర్ఫెక్ట్నెస్ని, కెపాసిటీని, ఎంత టాలెంటెడ్గా, ఎంత ఎఫిషియంట్గా, ఎంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు అని తెలియజేసేది డెవలప్మెంట్, వికాస్ అండి. సో కాబట్టి ఆ వ్యక్తికే ప్రకార్యాత్మక్, ప్రకార్య అంటే ఫంక్షనల్ యాక్టివిటీస్ని. సో అదేవిధంగా కుశలత అంటే స్కిల్ని, కుశలత మరియు క్షమత మే వృద్ధి హోనా. క్షమత అంటే కెపాసిటీ,
ఒక పనిని అల్టిమేట్ రేంజ్లో ఇంకెవ్వరూ చేయనట్లుగా ఎక్సలెంట్గా చేసేటటువంటి ప్రక్రియ ఏదే అంటే వికాస్ అండి. ప్రకార్య కుశలత క్షమత మే వృద్ధికో వికాస్ కహతే. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను చూడండి. ఒక వ్యక్తి, ఒక శిశువులో పొడవు పెరగడాన్ని, బరువు పెరగడాన్ని, క్వాంటిటేటివ్గా సైజు పెరగడాన్ని సూచించే ప్రక్రియ ఏది? ఎస్, అభివృద్ధి అండి. సో అంటే లంబాయి, చౌడాయి అంటే వెడల్పు పెరగడం, భార్ బరువు పెరగడం. సో వీటన్నింటినీ కూడా, అదేవిధంగా మాత్ర, సైజ్, వీటిల్లో డెవలప్మెంట్, వీటిల్లో ఉన్నతిని సూచించేటటువంటిది ఏది అంటే అభివృద్ధి. लंबाई चौड़ाई भार मात्रा में उन्नति को सूचित करने वाली प्रक्रिया है अभिवृद्धि अंडी. प्रकार्य कुशलता क्षमता में वृद्धि को सूचित करने वाली प्रक्रिया विकास. ఇక ఈ రెండింటితో పోలిస్తే పరిణతి అనేది శారీరకంగా, మానసికంగా, జైవిక లక్షణాల్లో సహజ వృద్ధిని సూచిస్తుంది. శారీరకంగా, మానసికంగా, ఇంతవరకే ఆగిపోకూడదండి క్వశ్చన్. జైవికంగా, ఈ పాయింట్ వచ్చింది చూడండి. జైవిక అన్న పదం వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమైపోతుందంటే ఖచ్చితంగా అది పరిణతి. శారీరకంగా, మానసికంగా, జైవికంగా ఉన్న లక్షణాల్లో సహజ ఉన్నతికో, సహజ అన్న పదం గుర్తుపెట్టుకోండి. ఈ పదం ఎక్కడొచ్చినా దానికి ఆన్సర్ ఏమైపోతుందంటే పరిణతి. సహజ ఉన్నతికో సూచిత్ కర్తీ హై ఏదండి? ఎస్, ఈ యొక్క పరిణతి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే వీటన్నిటిపైన ఇంకా చాలా కొన్ని పాయింట్లు అనేటటువంటివి ఇంపార్టెంట్. నేను అండర్స్టాండింగ్ లెవెల్లో కూడా ఇక్కడనే చెబుతూ ఉన్నాను. సో డైరెక్ట్ బిట్లే కాకుండా, నాలెడ్జ్ లెవెలే కాకుండా, అండర్స్టాండింగ్ లెవెల్, అప్లికేషన్ లెవెల్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను. మీరు ఆన్సర్లు మీ చేతనే రాబడతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఓకేనా? మరి వంశానుక్రమ వాతావరణం యొక్క రెండింటి ప్రభావము ఓకేనండి. వంశానుక్రమ వాతావరణం యొక్క రెండింటి ప్రభావం వేటిపైన ఉంటుంది? అభివృద్ధి పైన ఉంటుంది, వికాసం పైన ఉంటుందండి. ఓకేనా? సో దీనిపైన వంశానుక్రम और वातावरण दोनों का प्रभाव पड़ता है अभिवृद्धि पर. सेम ఇక్కడ కూడా వంశానుక్రम और वातावरण दोनों का प्रभाव पड़ता है विकास पर. ఇక పరిణతి పైన కేవలం వంశానుక్రమ ప్రభావమే ఉంటుందండి. వాతావరణ ప్రభావం అస్సలు ఉండదు. చుట్టూ ఎన్విరాన్మెంట్ అట్లాంటి చండాలమైన ఎన్విరాన్మెంట్ ఉన్న పళ్ళు వచ్చే పళ్ళు ఆ వయసుకే వచ్చేస్తాయి, నడవడం ఆ వయసుకే నడిచేస్తాడు. వయసుతో పాటు జరుగుతుందే కానీ వాతావరణాన్ని బట్టి జరగని ప్రక్రియ పరిణతి. సో కాబట్టి పరిణతి పైన కేవల్ వంశానుక్రम का प्रभाव पड़ता है. सो न कि वातावरण का. ఓకేనండి? సో అందుకే ఈ పరిణతి అనేది జైవిక ప్రక్రియ, బయోలాజికల్గా, సో జన్యుపరంగా జరిగేటటువంటి ప్రక్రియ. సో కాబట్టి జీన్స్లో ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ని బట్టి జరుగుతూనే ఉంటుంది. ఏ వాతావరణంలో ఉన్నా, జైల్లో వేసినా, ఎడారిలో వేసినా, అడవులలో వేసినా ఆ ప్రక్రియ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు మీరే చెప్పాలండి. అభివృద్ధి అంటే శరీర సైజులో మార్పు, వికాసం అంటే శారీరక, మానసిక అన్నింటిలో కూడా సో మరి జరిగేటటువంటి మార్పు, పరిణతి అంటే సహజ సిద్ధంగా జరిగేటటువంటి మార్పు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు చెప్పండి జాగ్రత్తగా. ఓకేనా? మరి ఎస్ ప్రక్రియ పర్, సో యహ ప్రక్రియ, ఈ మూడింటిలో యహ ప్రక్రియ ప్రశిక్షణ సే ట్రైనింగ్ తీసుకోవడం వల్ల, అనుభవ్ సే ఎక్స్పీరియన్సెస్ పొందడం వల్ల, అధిగం సే అంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల, అభ్యాస్ రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల, ప్రభావితం కాదు ఏదండి? ప్రభావిत नहीं होता, प्रशिक्षण से प्रभावित नहीं होता, अनुभवों से प्रभावित नहीं होता, अधिगम से प्रभावित नहीं होता, अभ्यास से प्रभावित नहीं होता, यानी कि बाहरी कारकों से प्रभावित न होने वाली प्रक्रिया ఏదండి? ఎస్, పరిణతి అండి, పరిణతి. సో దీనికి ఆన్సర్ చెప్పే ఉంటే మిమ్మల్ని ఇంకా ఎవ్వరు ఎదుర్కొనే వాళ్ళే లేరు ఈ మూడింటి పైన.
ఓకేనా. సో కాబట్టి చూడండి, ప్రశిక్షణ సే और अधिगम से और अभ्यास से और अनुभवों से या बाहरी कारकों से ఈ వీటింట్లో వేటి వల్ల కూడా ప్రభావిత నహీ హోతా, ప్రభావిత నహీ హోనే వాली ప్రక్రియ ఏదంటే వికాస్ అండి. ప్రభావిత నహీ హోతా और उसी प्रकार बढ़ता भी नहीं, పెరగదు తరగదు, సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది, ప్రభావితం అవ్వదు. మరి ఈ రెండూ కూడా ప్రభావితం అవుతాయి. సో ఇది కూడా ప్రభావితం అవుతుంది, అభివృద్ధి వికాసం కూడా ప్రభావితం అవుతుంది. సో మంచి ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, మంచి జిమ్కి వెళ్ళామనుకోండి, కండల సైజు పెరుగుతాయి. సో కాబట్టి అది అభివృద్ధి జరిగినట్లు లెక్క. సో అదేవిధంగా మంచి ట్రైనింగ్ తీసుకొని, మంచి ఆహారం తీసుకొని, బాగా తెలివితేటలు పెంచుకున్నామనుకోండి, సో బాగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకున్నామనుకోండి, వికాసం కూడా జరుగుతుంది. సో కాబట్టి ఎక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, ప్రశిక్షణ और अधिगम और अभ्यास और अनुभव या बाहरी कारकों से వీటన్నింటి వల్ల ప్రభావిత హోతా హై. శరీరం సైజు పెరుగుతుందండి. బాగా మంచి రోజు రొయ్యలు, చికెన్, మటన్ తిన్నామనుకోండి, ఆటోమేటిక్గా శరీరం సైజు పెరుగుతూ ఉంటుంది. సో అది అభివృద్ధి అండి. ఓకేనా. అదేవిధంగా ఎప్పుడైతే శరీరం బాగా అభివృద్ధి చెందుతుందో మెదడు బాగా పనిచేస్తుంది, మనసు కూడా ఎమోషన్స్కి లోనవుతుంది, ఆధ్యాత్మికంగా బాగుంటాము, సమాజంలో అందరి వ్యక్తులతో కలిసి తిరుగుతూ ఉంటాము. కాబట్టి వికాసం కూడా జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా ప్రశిక్షణ, అధిగం और अभ्यास అదేవిధంగా अनुभव ऐसे बाहरी कारकों से प्रभावित होता है. సో అది కూడా వికాస్ అండి. అభివృద్ధి ప్రభావిत होती है, विकास भी प्रभावित होता है. సో లేకిన్ పరిణతి ప్రభావిత నహీ హోతే, అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. ఓకేనా. ఇక కొన్ని కొటేషన్స్, ఇంపార్టెంట్ అప్లికేషన్ బిట్స్ అడుగుతూ ఉన్నాను నేను, మీకు చాలా జాగ్రత్తగా ఆన్సర్లు చెప్పండి. ఈ అప్లికేషన్ బిట్స్ అన్నీ కూడా మీరే ఆన్సర్ చేయాలి. సో అప్లికేషన్ బిట్స్, ఇంతవరకు నాలెడ్జ్ లెవెల్ బిట్స్ చూసాము. సో అదేవిధంగా అండర్స్టాండింగ్ లెవెల్ బిట్స్ చూసాం. ఇప్పుడు అప్లికేషన్లో ఏ విధంగా అడుగుతాడు, ఈ మూడింటి గురించి. మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. వహ లడకా బహుత్ లంబా హై అంటున్నామండి. యహ కథన్ కిస్కో సూచిత్ కర్తీ హై అంటాడు. వహ లడకా బహుత్ లంబా హై. సో చెప్పండి, దేన్ని సూచిస్తుంది? లంబా అంటే శరీరం యొక్క పొడవు, సైజుని సూచిస్తుంది కాదు. కాబట్టి దీన్ని సూచిస్తుంది అభివృద్ధిని. సో కాబట్టి వహ లడకా బహుత్ లంబా హై. సో ఈ లంబా అన్నటువంటి పదం అభివృద్ధిని సూచిస్తుంది. ఇప్పుడు సేమ్ క్వశ్చన్, సో ఇంకొక రకంగా ఎలా అడుగుతాడు, వహ లడకా బహుత్ హోషియార్ హై అన్నాడు అనుకోండి, ఇది దేన్ని సూచిస్తుంది? ఎస్, యు ఆర్ రైట్, వికాసాన్ని సూచిస్తుంది. వహ లడకా బహుత్ హోషియార్ హై. సో ఇది వికాసాన్ని సూచిస్తుంది. మరి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు చెప్పాలి జాగ్రత్తగా. एक बच्चा, उस बच्चे ने चौथे महीने में सिर खड़ा कर दिया. उस बच्चे ने, ఓకేనా, చౌథే మహీనే మే సిర్ ఖడా కర్ దియా. ఇక్కడ మీరు చౌతా మహీనా అన్న ఒక పర్టికులర్ నెలను కానీ సమయాన్ని కానీ ఏజ్ని కానీ ఇచ్చినటువంటి అప్లికేషన్ బిట్లో ఇచ్చాడనుకోండి, సో అది ఖచ్చితంగా కళ్ళు మూసుకొని పెట్టేసేయండి. పరిణతి 4వ నెల కల్లా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి శిశువు అయినా సరే మెడ నిలబెట్టాల్సిందే, తల నిలబెట్టాల్సిందే అండి. అది సహజ సిద్ధంగా జరుగుతుంది. నేర్చుకోకపోయినా జరుగుతుంది. అనుభవాలు ఉన్నా లేకపోయినా మెడ నిలబెట్టేస్తాడు. సో అదేవిధంగా ఎటువంటి ట్రైనింగ్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా తల నిలబెట్టేస్తాడు. సో కాబట్టి అదే పరిణతి అండి. కాబట్టి ఉస్ బచ్చేనే చౌథే మహీనే మే
చౌథే మహీనే మే సిర్ ఖడా కర్ దియా. సో దీన్ని సూచిస్తుంది వికాస్. ఇప్పుడు మూడింటికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నేను ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తాను, మీరే ఆన్సర్లు చెప్పండి. నెక్స్ట్ చూడండి, ఉస్ బచ్చీ కో 6 या 8वें महीने में दांत निकल आए हैं. ఏదండి? ఎస్, యు ఆర్ కరెక్ట్ అండి, వికాస్. 6 या 8वें महीने में दांत निकल आना అది ఒక సహజమైన ప్రాసెస్. పైపెచ్చు ఇచ్చినటువంటి కొటేషన్లో ఆ నెలను కూడా మెన్షన్ చేశాడు, ఏజ్ని కూడా మెన్షన్ చేశాడు. ఎస్. ఇక నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, వహ లड़की చతుర్ ఔర్ చాలాక్ థీ. ఎస్, వికాస్ అండి. నెక్స్ట్, వహ లड़की బహుత్ మోటీ హై. శరీరం సైజుని సూచిస్తోంది, మోటీ హై. ఎస్, అభివృద్ధి. చతుర్ చాలాక్, చతుర్ చాలాక్ వికాసం అండి. మరి 8वें महीने में 6 या 8वें महीने में సో ఏం జరిగిందండి? దాంత నికల్ ఆయే హై, పళ్ళు వచ్చేసాయి. ఎస్, ఇక్కడ ఏజ్ని మెన్షన్ చేశాడు కాబట్టి అది వికాస్ అండి. నెక్స్ట్ తర్వాత మీరే చెప్పాలి, క్వశ్చన్లు అడుగుతున్నాను, మీరే చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు చెప్పండి. మహేష్ అనే అబ్బాయి ఉన్నాడండి. సో మహేష్ అనే చిన్న పిల్లవాడు ఉన్నాడు. మహేష్కి ఊంచాయి 4 ఫూట్. ఏదండి? ఎస్, కాబట్టి ఊంచాయి 4 ఫూట్ అని అన్నామనుకోండి, సో ఇది అభివృద్ధి. ఇక నెక్స్ట్, మహేష్ నామక్ లడకానే లేదా మహేష్ని 9 या 11वें महीने में चलना प्रारंभ किया. ఏదండి? ఎస్, 9 या 12 లేదా 11 ఏదో ఒక నెలను కానీ ఒక సంవత్సరాన్ని కానీ ఒక ఏజ్ని మెన్షన్ చేయాలండి. సో కాబట్టి మహేష్ అనేవాడు 9 లేదా 11, 9 లేదా 10 లేదా 11వ నెలలో. సో 11वें महीने में చలనా ప్రారంభ కియా. సో దీన్ని సూచిస్తుందండి. ఎస్, వికాసాన్ని. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను చూడండి, మహేష్ బడా సాహసీ లడకా హై. మహేష్ బడా సాహసీ లడకా హై. సాహసవంతుడు అనేటటువంటిది అతని ధైర్యాన్ని, ఎమోషన్ని, అతని యొక్క గుణాన్ని సూచిస్తుంది కాబట్టి సో ఇది ఏ రకమైనటువంటిది అంటే ఎస్, వికాసాన్ని సూచిస్తుంది. ఇక నెక్స్ట్ కొంచెం స్పీడ్గా అడుగుతున్నాను, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లు అన్నవి కూర్చున్నాయి కాబట్టి ఈజీగా ఆన్సర్లు చేస్తారు. చూడండి, రాజేష్నే 3 वर्ष की आयु में बात करना प्रारंभ किया. ఏదండి? 3 वर्ष అని ఏజ్ని అంటున్నాం కాబట్టి వికాస్. మరి రాజేష్ బడా చింతనశీల ప్రాణి హై. వికాస్ అండి. రాజేష్ కా భార్ 40 కిలో అన్నాను అనుకోండి, ఎస్, అభివృద్ధి అండి, అభివృద్ధి. మీరే ఆన్సర్లు చెప్పాలి, నాకు వినిపిస్తాయి. మీరు చెప్పారంటే అది నాకు ఖచ్చితంగా వినిపిస్తాయండి. మీరు చెప్పకపోతే నాకు కూడా కాదు, మీకు మీవే వినిపించవు. ఎస్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను, మీరు చెప్పండి జాగ్రత్తగా. మరి గణేష్ కే పైర్ బహుత్ లంబే హై అన్నాను. గణేష్ కే పైర్ బహుత్ లంబే హై. గణేష్ అనే విద్యార్థి యొక్క కాళ్ళు చాలా పొడవు అంటున్నాం. శరీరం యొక్క అవయవాన్ని మాత్రమే నేను ఎక్కడ ప్రస్ఫుటీకరించాను కాబట్టి ఇదేమైపోతుంది? ఎస్, అభివృద్ధి అండి. నెక్స్ట్, గణేష్ బడా నృత్యకార్ హై అంటున్నాను. గణేష్ బడా నృత్యకార్ హై. సో అతని యొక్క టాలెంట్ని సూచిస్తోందండి కాబట్టి ఇది వికాస్ అండి. సో బడా నృత్యకార్, నృత్యకార్ అన్న పదం వికాసాన్ని, సో పైర్ లంబే అన్నటువంటి పదం అభివృద్ధిని సూచిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మరి గణేష్ని 13 वर्ष की आयु में యౌనావస్థ में ప్రవేశ్ కియా అన్నాను అనుకోండి, ఏమైపోతుంది? ఎస్, వికాస్. 13 वर्ष की आयु में యౌనావస్థ में ప్రవేశ్ కియా అన్నాను అనుకోండి, అది మెచ్యూరిటీ. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉన్నానండి. ముఖేష్ అనే అబ్బాయి ఉన్నాడండి. ముఖేష్ కా హాత్ 1 మీటర్ లంబా హై. ఓకేనా? హాత్, హాత్ ఇక్కడ 1 మీటర్ లంబా హై. అందరూ కూడా ఇక్కడ 1 మీటర్, నేను ఇక్కడ మెన్షన్ చేసింది పొడవును, ఏజ్ని కాదు, గుర్తుందా? సో 1 మీటర్ లంబా హై అని అన్నాడండి కాబట్టి అదేమైపోతుంది? ఆ అభివృద్ధి. ఇక ముఖేష్ అనే అబ్బాయి అచ్చా గాయక్ హై అంటున్నాను. సో అచ్చా గాయక్ అంటే టాలెంట్ని సూచించే పదాన్ని వాడాను. ఎస్, అభివృద్ధి అండి. ఇక ముఖేష్ అనేటటువంటి అబ్బాయి 50 వయసు
కల్లా 50 సంవత్సరాల వయసులో వృద్ధావస్థలో ప్రవేశించాడు అనేటటువంటిది. సో 50 వర్షకి ఆయుమి వృద్ధావస్థామే ప్రవేశ్ కియా. సో వయస్సును మెన్షన్ చేస్తే అది పరిణతి. సో అదేవిధంగా మరి ఒక టాలెంట్ని మెన్షన్ చేస్తే అది వికాస్, మరి సైజుని మెన్షన్ చేస్తే అది అభివృద్ధి అండి. సో ఇది కొన్ని తేడాలు, కొంత మీకు డెమో క్లాస్ లాగా నేను తెలియజేశానండి. సో ఇంకా కూడా అభివృద్ధిలో ఉన్నటువంటి రకాలు, ఆంతరిక అభివృద్ధి, బాహ్య అభివృద్ధి గురించి, వికాస్లో ఉన్నటువంటి శారీరక వికాస్, మానసిక వికాస్, సామాజిక, నైతిక, సంవేగాత్మక వికాసాల గురించి, పరిణతిలో ఉన్నటువంటి 2 రకాలైన శారీరక పరిణతి, మానసిక పరిణతి గురించి కూడా మనం జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని వాటి వివరాలు మన యాప్లో తెలియపరిచాను, అప్పుడు అక్కడ చూసుకుందామండి. సో మరి ఇప్పుడు చూడండి, అభివృద్ధిలో ఉన్నటువంటిది అభివృద్ధికే ప్రకార్, అభివృద్ధికే ప్రకార్తో, అభివృద్ధికే ప్రకార్తో నెంబర్ 1 ఆంతరిక అభివృద్ధి, ఇంటర్నల్ గ్రోత్ అండి. ఇంటర్నల్ గ్రోత్ అంటే మన శరీరం లోపల అవయవాల సైజు పెరగడం, గుండె సైజు పెరగడం, కిడ్నీల సైజు పెరగడం, జీర్ణాశయం సైజు పెరగడం, రక్త నాళికల యొక్క సైజు పెరగడం. సో ఇది ఆంతరిక అభివృద్ధి కిందికి వస్తుంది. మెదడు సైజు పెరగడం, ఇవన్నీ. సో మన శరీరం లోపలి అవయవాల యొక్క కణాల సంఖ్యను పెరగడాన్ని ఆంతరిక అభివృద్ధి అంటాం. రెండవది బాహ్య అభివృద్ధి. బాహ్య అభివృద్ధి అంటే శరీరం బయట కంటికి కనిపించే శరీరం, చేతుల సైజు పెరగడం, వేళ్ళ సైజు పెరగడం, గోర్ల సైజు పెరగడం, కంటి సైజు పెరగడం, సో అదేవిధంగా తల పరిమాణం పెరగడం, కాళ్ళ పొడవు పెరగడం. సో ఇవన్నీ కూడా బాహ్య అభివృద్ధికి సంబంధించింది. ఓకేనా. ఆంతరిక అభివృద్ధి అనగా శరీరం లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాల సైజు పెరగడాన్నే ఆంతరిక అభివృద్ధి. బయటికి కనిపించే అవయవాల సైజు, పొడవులు, భారము పెరగడాన్ని బాహ్య అభివృద్ధి అంటారు. ఇక నెక్స్ట్ వికాస్. మరి వికాసంలో ఉన్నటువంటి వికాస్కే ప్రకార్, వీటిని వికాస్కే ఆయామ్ అని కూడా అంటారండి. సో ఇవి 12 రకాలు. సో అందులో మొదటిది శారీరక వికాస్. శారీరక వికాస్ అండి, శరీర అవయవాల సైజు పెరగడం. రెండవది మానసిక వికాస్, తెలివితేటలు పెరగడం. సో తెలివితేటలు పెరగడం మానసిక వికాసం కిందికి. స్మృతి పెరగడం, ప్రేరణ పెరగడం, సంశ్లేషణ పెరగడం, తర్కం పెరగడం, విశ్లేషణ క్షమత పెరగడం, ప్రత్యక్షీకరణ స్వభావం పెరగడం, మూల్యాంకన స్వభావం పెరగడం, మన మెదడుతో చేసేటటువంటి పనులన్నీ కూడా షార్ప్గా చేయడాన్ని మానసిక వికాస్ అంటాం. ఇక మూడవది సామాజిక వికాస్ అండి. సామాజిక వికాసం అనగా నలుగురితో కలిసి తిరగడం, నలుగురి మెప్పు పొందడం, నలుగురిని మెప్పించడం, అందరితో సహజసిద్ధంగా అందరితో చాలా ఈజీగా మింగిల్ అయిపోవడం, కలిసిపోవడం. సో అదేవిధంగా సహాయపడడం, సహనం చూపించడం, సానుభూతి, జాలి, దయ చూపించడం, ఇవన్నీ కూడా. ఇక నైతిక వికాస్, దీని కిందికి ఏమేమి వస్తాయంటే నైతిక వికాసం కిందికి మరి నీతి, నిజాయితీ, అదేవిధంగా ఈమాన్దారి, అబద్ధాలు ఆడకపోవడం, దొంగతనం చేయకపోవడం. సో ఇవన్నీ కూడా నైతిక వికాసం వస్తాయి. ఇక నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్లయితే 5వది సంవేగాత్మక వికాస్, ఎమోషనల్ డెవలప్మెంట్. అధికంగా భయపడకపోవడం, సో ధైర్యంగా ఉండడం. సో మరి అదేవిధంగా ఇంకా కూడా కోపం పడకపోవడం, స్నేహం కలిగి ఉండడం, మరి అతి సంతోషం లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండడం. ఇది సంవేగాత్మక. మన ఎమోషన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడాన్నే సంవేగాత్మక వికాస్ అంటాం. 6వది భాషాత్మక వికాస్ అండి. సో మంచి పదభాండాగారం వాడడం, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా చేయడం, మంచి హ్యాండ్ రైటింగ్ కలిగి ఉండడం, పుస్తకాలు చూసి చదవడం, స్పష్టమైన భాషను ఉచ్చరించడం, ఇవన్నీ కూడా భాషాత్మక వికాస్. ఇక నెక్స్ట్ సాంస్కృతిక వికాస్ అండి. తల్లిదండ్రుల ద్వారా మనకు లభించిన ఆచార సంప్రదాయాలను గౌరవించడం, భారతదేశ సంస్కృతి సంప్రదాయ వనరులను గౌరవించడం, సంరక్షించడం, దేవాలయాలకు వెళ్ళడం, మన వారసత్వ సంపదలను కాపాడుకోవడం, మన పండుగలు, ఆచారాలను పాటించడం, ఇవి సాంస్కృతిక వికాస్ అండి. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. సో నేను కొన్నింటిని మీకు తెలియజేశాను.
ఇక నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్లయితే పరిణతి. పరిణతిలో కూడా 2 రకాల పరిణతి ఉన్నాయండి. పరిణతికే 2 ప్రకార్. అందులో మొదటిది శారీరక పరిణతి. శారీరక పరిణతి, శరీరం మెచ్యూర్ అవ్వడం. సో దీన్నే శారీరక పరిణతికే అవరేక నామ్ అభివృద్ధి. చాలా ఇంపార్టెంట్. शारीरिक परिणति को क्या कहते हैं? अभिवृद्धि. एक नेक्स्ट मानसिक परिणति. मानसिक परिणति को क्या कहते हैं? विकास. शारीरिक परिणति को अभिवृद्धि, मानसिक परिणति को विकास कहते हैं. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి. మన శరీరం సో మెచ్యూర్ అవ్వడాన్ని అభివృద్ధి అంటాం, మన మైండ్ మెచ్యూర్ అవ్వడాన్ని వికాస్ అంటామండి. ఓకేనండి. సో ఇక దీని తర్వాత వీటన్నింటికి సంబంధించి హర్లాక్ చెప్పినటువంటి కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, తర్వాత ఇంకా కొంతమంది చెప్పినటువంటి కొటేషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కోడ్స్ అండ్ ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నటువంటిది కూడా మనం నెక్స్ట్ వీడియోలో కానీ యాప్లో కానీ తెలియపరచడం జరిగిందండి. ఈ క్లాస్ మీకు బాగా నచ్చి ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, ఒక మంచి కామెంట్ పెట్టండి. మీకు ఎంతో క్లియర్ కట్గా కంప్లీట్గా మీకు ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా 3ంటిని కంపారిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను భావిస్తూ ఉన్నాను. మీకు కూడా అలాగా అనిపిస్తే చిన్న లైక్ చేయడం లేదంటే చిన్న కామెంట్ పెట్టండి. నాకు కూడా ఇంత కష్టపడినందుకు ఒక చిన్న మోటివేషన్ లాగా అనిపిస్తుంది. మరిన్ని వీడియోలు మీకు అందించేటటువంటి ప్రయత్నానికి అదొక పునాదిలాగా నిలబడుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి యొక్క కోఆపరేషన్ ఇలాగే ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సో వీలైతే యాప్లో జాయిన్ అవ్వండి. సో లేదా ఇలాంటి ప్రిపరేషన్ మీరు కూడా చేయండి. సో నేను ఎప్పటికీ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. సో ఏది మీ యొక్క మీకు అవగాహన లేదు, సో మీకు సంబంధించి ఇంకా కొంత మంచి గైడెన్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఏదైనా కోచింగ్ కానీ లేదా ఏదైనా యాప్లో కానీ జాయిన్ అవ్వండి. సో కాబట్టి ఇప్పుడు ఈ డిఎస్సిలో జాబులు సాధించినటువంటి 90% మెంబర్స్ 90% మంది ఏదో ఒక కోచింగ్ తీసుకున్న వాళ్ళేనండి. సో ఇప్పుడు చాలా వాళ్ళంతా కూడా రకరకాలుగా నేను సొంతంగా చదివాను, నేను ఓన్ ప్రిపరేషన్ అన్నీ అంటూ ఉంటారు. సో అవి వాళ్ళు సాధించిన తర్వాత వాళ్ళ యొక్క బిల్డప్ షో పుటప్ చేసుకోవడానికి మాట్లాడే మాటలే కానీ సొంతంగా అనేటటువంటిది సో అది కొంత ఈ కాలంలో అనేటటువంటిది కొంత కష్టమయ్యే విషయం అండి. ఏదో ఒక దారి చూపేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి గైడెన్స్ లేకపోతే మాత్రం వెనుకబడిపోతామండి. అసాధ్యమని నేను అనను కానీ వెనుకబడిపోతాం. సో కొంత లేట్ అవుతుంది. ఆ లేట్ అవ్వకుండా ఉండడం కోసమే కోచింగ్ కానీ ట్రైనింగ్ కానీ ఏదైనా ఒక గైడెన్స్ కానీ మీకు అవసరం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.